ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు నివాసం చేస్తూ ఉండేవాడు. ఆ రామయ్యకి 1 ఎకరా పొలం ఉంది. ఆ పొలాన్ని పండిస్తూ దాంట్లో వచ్చిన పంటతో తను జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. వ్యవసాయం చేయడానికి కూడా రామయ్య దగ్గర డబ్బు ఉండేది కాదు. అప్పు చేసి మరీ వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు, కాంతమ్మ గారు, మీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? ఉంటే నాకు కొంచెం ఇస్తారా అప్పుగా? నేను మళ్ళీ తిరిగి మీకు ఇస్తానండి. లేవ్వు రామయ్య, నిన్న సరస్వతి వచ్చి అప్పుగా అడిగితే డబ్బులని తనకి అప్పుగా ఇచ్చాను. ఇప్పుడైతే నా దగ్గర లేవ్వు రామయ్య. అవునా కాంతమ్మ గారు? సర్లేండి, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే రామయ్య, వెళ్ళిరా. రామయ్య నడుస్తూ అక్కడ నుండి తన పొలం వైపుగా వెళ్తాడు. అలా నడుస్తూ వెళ్తుండగా రోడ్డు పక్కన అతనికి ఒక చిన్న పెట్టె కనిపిస్తుంది. అరే, ఈ పెట్టేంటి ఇలా రోడ్డు పక్కన ఉంది? ఈ పెట్టె చాలా మెరుస్తుంది ఏంటి? ఇందులో ఏముందో వెళ్ళి చూద్దాం. రామయ్య ఇలా అనుకొని ఆ పెట్టె దగ్గరికి వెళ్తాడు. రామయ్య ఆ పెట్టెను ముట్టుకున్న వెంటనే ఆ పెట్టె నుండి, ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. చేయి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావాల్సినవన్నీ తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయి. గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పడేశాక మాత్రమే నువ్వు డబ్బుని ఖర్చు చేయాలి. అలా కాక మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది అనే మాటలు ఆ పెట్టె నుండి వినిపిస్తాయి. ఏంటి, ఇందులో నుండి బంగారం వస్తుందా? వెంటనే ఈ పెట్టెను నేను ఇంటికి తీసుకువెళ్ళాలి. ఎవరు చూడకంటే ముందు నేను ఇంటికి వెళ్ళాలి. రామయ్య ఆ పెట్టెను తీసుకొని సంతోషంగా తన ఇంటికి చేరుకుంటాడు. ఎవరు చూడకంటే ముందు నేను ఇంటిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవాలి. రామయ్య ఇలా అనుకొని ఆ పెట్టెను త్వరగా తీసుకొని తన ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు. అమ్మయ్యా, ఇంట్లోకైతే వచ్చేసా. ఈ పెట్టెను ఒక మూలకు పెట్టి నేను దాని ముందు కూర్చొని ఆ పెట్టెలో చేయి పెట్టి తీస్తా. బంగారు నాణాలు ఎన్నెళ్తాయో చూస్తా. రామయ్య ఇలా అనుకొని ఒక మూలకు ఆ పెట్టెను పెట్టి ఆ పెట్టె ముందు కూర్చొని పెట్టెలో చేయి పెట్టి తీస్తాడు. అతనికి ఒక నాణెం దొరుకుతుంది. ఆ నాణాన్ని అలానే పక్కన పెట్టి మళ్ళీ చేయి పెట్టి తీస్తాడు. ఇలా మరొక నాణెం వెళ్తుంది. రామయ్య ఇలా ప్రతిరోజు నాణాన్ని తీయడమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతిసారి ఆ పెట్టెలో చేయి పెట్టిన ప్రతిసారి ఒక నాణెం దొరుకుతుంది. అలా తన సగం ఇల్లు నాణాలతో నిండిపోతుంది. రామయ్య యొక్క అత్యాశతో తిండి, నిద్ర, మంచినీళ్ళు తాగడం కూడా మానేసి ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అనుకొని ఆ పెట్టె ముందు కూర్చొని నాణాలు తీస్తూ ఉంటాడు. సరిగ్గా తిండి లేక, నిద్ర లేక, మంచినీళ్ళు తాగక రామయ్య చాలా క్షీణించిపోతాడు. ఇలా కొద్ది రోజులకి తన ఇల్లు మొత్తం నాణాలతో నిండుతుంది. కానీ రామయ్య మాత్రం తను ఏమీ తినకపోవటంతో తన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో తను చనిపోతాడు. కొద్ది రోజులకి పక్కింటి కాంతమ్మ గారికి అనుమానం వస్తుంది. అరే, ఈ రామయ్య ఇంట్లో ఉన్నాడా లేదా? ఇంటికి చాలా రోజుల నుండి తాళం వేసి ఉంది. ఇంట్లో ఎవరు ఉన్నట్లు కూడా ఉలుకు పలుకు కనిపించట్లేదు. రామయ్య ఏదో ఊరు వెళ్ళినట్లున్నాడు. తిరిగి వస్తాడులే. వచ్చేంత వరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటా, లేదంటే నన్నే అంటాడు. కాంతమ్మ గారు, మీరు మా ఇంటి పక్కనే ఉంటారు కదా, కనీసం మా ఇంటిని చూసుకోరా అని. ఒకసారి వెళ్ళి చూద్దాం. కాంతమ్మ గారు రామయ్య ఇంటి ముందుకు వెళ్ళి చూస్తారు. ఇంటికి తలుపులకు తాళం వేసి ఉంటుంది. పక్కన కిటికీలోంచి ఇంట్లోకి తొంగి చూస్తారు. అరే, ఇల్లంతా బంగారు నాణాలతో నిండి ఉందేంటి? ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నట్లున్నారు. సరిగ్గా కనిపించట్లేదు. ఎవరయ్యుంటారు? ఇంకా కొంచెం సరిగ్గా గమనించి కాంతమ్మ గారు చూస్తారు. అరే రామయ్య, రామయ్య చనిపోయి ఉన్నాడేంటి? అయ్యో దేవుడా, అసలేం జరుగుతుంది ఇక్కడ? రామయ్య! కాంతమ్మ గారు ఇలా ఎంతసేపు పిలిచినా కూడా రామయ్య దగ్గర నుండి ఏ సమాధానము రాదు. అదే మార్గాన రంగయ్య నడుస్తూ వెళ్తాడు. కాంతమ్మ గారు అరుస్తూ ఉండటంతో ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి రంగయ్య కాంతమ్మ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది కాంతమ్మ గారు, అలా అరుస్తున్నారు? ఏం జరిగింది?
ఒరే రంగయ్య, వచ్చావా? రామయ్యని నేను చాలా సేపటి నుండి పిలుస్తున్నాను రా, కానీ వాడు పలకట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. ఒకసారి తలుపులు బద్దలు కొట్టు, లోపల బంగారు నాణాలున్నాయి. రామయ్య ఏమో అలా పడిపోయి ఉన్నాడు. నాకేం జరిగిందో అర్థం కావట్లేదురా. అవునా కాంతమ్మ గారు, లోపల బంగారు నాణాలున్నాయా? రామయ్య అలా పడిపోయి ఉన్నాడా? సరే, వెంటనే నేను తలుపులు బద్దలు కొడతా. రండి, మనం ఇంట్లోపలికి వెళ్దాం. రంగయ్య తలుపులు బద్దలు కొడతాడు. కాంతమ్మ గారు రంగయ్య ఇంటి లోపలికి వెళ్తారు. కాంతమ్మ గారు, ఇంత బంగారమా? నా జీవితంలో నేను ఇంత బంగారాన్ని ఎప్పుడు చూడలేదు కాంతమ్మ గారు. ఇన్ని బంగారు నాణాలు రామయ్య ఇంట్లో ఎలా ఉన్నాయి? ఎక్కడ చూసినా బంగారమే ఉంది. రామయ్య ఏమో ఈ పెట్టె ముందు పడిపోయి ఉన్నాడు. ఈ పెట్టె ఎక్కడిది? అసలు ఇంత బంగారం ఎక్కడిదండి? నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. రామయ్య, రామయ్య, రామయ్య ఏంటి ఇలా పడిపోయి ఉన్నాడు? అదే నాకు అర్థం కావట్లేదురా. ఒకసారి రామయ్య ఎలా ఉన్నాడో చూడు. కాంతమ్మ గారు, రామయ్య చనిపోయాడండి. రామయ్య బ్రతికి లేడు కాంతమ్మ గారు. అయ్యో, అవునారా రంగయ్య? ఇప్పుడు ఎలా రా? నాకైతే చాలా భయంగా ఉంది. ఒకవైపు చూస్తే రామయ్య చనిపోయి ఉన్నాడు. రామయ్య ఇంటిలో ఇంత బంగారం ఉంది. అసలు ఈ పెట్టెక్కడిదో కూడా అర్థం కావట్లేదు. రామయ్య ఏమైనా దొంగతనం చేశాడా? లేదంటే ఇంత బంగారం వీడింట్లో ఎక్కడిది? వీడేమో పేదవాడు. నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదురా. అసలు ఏం జరిగి ఉంటుంది అంటావు? నాకు తెలిసి రామయ్య దొంగతనం చేసుండడు కాంతమ్మ గారు. ఇంత బంగారం ఇతని దగ్గరికి వచ్చిందంటే ఏదో ఉండి ఉంటుంది. కానీ రామయ్య మాత్రం తప్పుడు మనిషి కాదండి. రామయ్య చాలా మంచివాడు. రంగయ్య ఇలా మాట్లాడుతుండగా రంగయ్య కాలు ఆ పెట్టెకి తగులుతుంది. వెంటనే పెట్టె నుండి మాటలు వినిపిస్తాయి. ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. చెయ్యి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావలసినవన్నీ తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పడేశాక మాత్రమే నువ్వు డబ్బుని ఖర్చు చెయ్యాలి. అలా కాక మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది అనే మాటలు ఆ పెట్టె నుండి వినిపిస్తాయి. ఆ పెట్టె అలా మాట్లాడాక కాంతమ్మకి రంగయ్యకి విషయం అర్థమవుతుంది. కాంతమ్మ గారు, ఇప్పుడు మీకు అర్థమైందా అండి? నాకైతే అర్థమైంది. రామయ్య అత్యాశకు పోయి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అవునరా రంగయ్య, నాకు ఇప్పుడే అర్థమైంది. మరిప్పుడు ఏం చేద్దాంరా? ఈ రామయ్య శవాన్ని ఏం చేద్దాం? ఈ బంగారు నాణాలను ఏం చేద్దాం? ఈ పెట్టెనేం చేద్దాం? ఇక చేసేదేముంది కాంతమ్మ గారు? రామయ్య శవాన్ని పాతిపెట్టి ఈ బంగారు నాణాలున్నాయి కదా, వీటిని చెరిసగం తీసుకుందాం. ఈ పెట్టెను తీసుకెళ్లి ఆ చెరువులో పడేద్దాం. చేసేదేముందండి? ఇక ఇదే మనం చేసేది. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఎప్పటికీ ఉండకూడదు. అత్యాశ వల్ల రామయ్య తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. తను సంపాదించిన ఒక్క నాణాన్ని కూడా తను అనుభవించలేదు. తను సంపాదిస్తే వేరే ఎవరో అనుభవిస్తున్నారు. ఎప్పుడూ కూడా అత్యాశకి పోకూడదు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.